ఏలూరులోని వంగాయగూడెం వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఫర్నిచర్ ఫ్యాక్టరీ నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వస్తుండటంతో స్థానికులు భయాందోళన నెలకొంది. ఫ్యాక్టరీలో ఎవరైనా ఉన్నారా? ప్రమాదం ఎలా జరిగిందో తెలియక ఆందోళన చెందుతున్నారు. సుస్మిత ఫర్నిచర్ అండ్ కుషయింగ్ ఫ్యాక్టరీలో అధికంగా పరుపులుండటంతో భారీ మంటలు చెలరేగాయి. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఏలూరులోని వంగాయగూడెం వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఫర్నిచర్ ఫ్యాక్టరీ నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. లక్ష్మి, ఏలూరులో టౌన్ పరిధిలో వంగాయగూడెం సమీపంలో తెల్లవారేసరికి కూడా ప్రజలందరూ భారీ శబ్దాలతో పాటు ఆకాశం అంతా కూడా దట్టమైన పొగ వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు. ఏమైందని వెళ్లి చూసేసరికి అటు కొత్తూరు రోడ్డు వెళ్లేటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సుస్మిత కుషన్ వర్క్స్ అలాగే ఫర్నిచర్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు అలాగే భారీగా మంటలు కూడా ఎగిసిపడుతుండడంతో స్థానికులందరూ కూడా భయంతో పరుగులు తీశారు. అక్కడకు దాదాపు ఒక 15 నిమిషాల వ్యవధిలో 4 ఫైర్ ఇంజిన్లు చేరుకుని ఆ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అరగంట పాటు ఆ మంటలు అదుపులోకి రాలేదని చెప్పుకోవచ్చు. అందులో పూర్తిగా కూడా పరుపులు అలాగే ఫర్నిచర్ అనేది కూడా ముడి సరుకు ఉండడంతో, పత్తి కూడా ఉండడంతో ఆ మంటలు మరింత వ్యాపించాయని కూడా చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఆ ఫైర్ ఇంజన్లు దాదాపు అరగంట పాటు శ్రమించి ప్రస్తుతం ఆ మంటలను అదుపు చేసినప్పటికీ లోపల ఉన్నటువంటి ఇంకా ఫర్నిచర్ గాని అంతా కూడా దగ్ధమవుతూనే ఉంది. ప్రస్తుతం కూడా లోపల ఎగిసిపడుతున్నాయి. వాటన్నిటిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇది తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో దీంట్లో ఎవరు కూడా కార్మికులు ఎవరు లోపల లేకపోవడంతో ప్రాణాపాయం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. ప్రస్తుతం ఆ యజమానులు అక్కడికి చేరుకునే ఆ మిగిలిన సామాగ్రిని కాపాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరైనా కావాలనే ఈ ప్రమాదం సృష్టించారా, షార్ట్ సర్క్యూట్ కారణం అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.